స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరి ఈరోజు ఫలించుట అనే విషయం కొరకు మనం ధ్యానం చేద్దాం. మరి పరిశుద్ధ గ్రంథంలో మనం ఇక్కడ చూసినట్లయితే చదివిన లేఖన భాగంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారట ధన్యులు అని వాక్యం సెలవిస్తుంది. మన కష్టార్జితం మనం అనుభవించడానికి కూడా దేవుని యొక్క కృప మీద ఆధారపడి ఉంది. ఆయన అంటున్నాడు అన్నమాట, నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. మేలు అంటే ఇక్కడ ఆస్తో ధనమో పేరో కాదండి. మేలు అంటే ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుందట. నీ భోజనపు బల్ల చుట్టూ ఎవరుంటారు? నీ పిల్లలు. దేవునికి స్తోత్రం. ఈ రోజుల్లో కలిసి భోజనం చేసే కుటుంబాలు చాలా తక్కువ, అవునా కదా? బల్ల చుట్టూ పిల్లలతోని భార్యతోని కలిసి భోజనం చేయడం అనేది, ధనం ఎక్కువ ఉంటే అసలు మనుషులే కాలరు. ఎవరు భోజనం ఎక్కడ చేస్తారో కూడా తెలియదు. కానీ దేవుని చేత ఆశీర్వదించబడిన కుటుంబాలు అలాగ ఉండవట. ఎందుకు అంటే ఆ కుటుంబాలు దేవుని మధ్యన పెట్టుకుంటాయి, కుటుంబ ఆరాధన జరుపుకుంటాయి. దేవుడిచ్చిన ఆహారాన్ని బట్టి మరి ఆ కుటుంబం అంతా కలిసి భోజనం చేయటం అనేది ఒక ఆశీర్వాదకరం. దేవునికి స్తోత్రం. అయితే దేవుని వాక్యము యోహాను సువార్త 15వ అధ్యాయము 1-8 వచనాలు మనం ఈరోజు చూసుకుందాం. 1-8 వచనాలు. మొట్టమొదటిగా ఆయన అంటున్నాడు, నేను నిజమైన ద్రాక్షావల్లిని. ఏమంటున్నాడంటే, నేను నిజమైన ద్రాక్షావల్లిని. దేవునికి స్తోత్రం. ఇక్కడ యోహాను సువార్తలో నేనే, యేసుక్రీస్తు వారు అంటారు, నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను. ఆయన అంటున్నాడు, నేను నిజమైన ద్రాక్షావల్లిని. ఈ ద్రాక్షావల్లి గురించి మనం చెప్పుకుంటూ పోతే, పాత నిబంధనలో దేవుడు ఇజ్రాయేలుని ఈ ద్రాక్ష చెట్లుకి సాదృశ్యంగా ఇజ్రాయేలు జాతిని పోల్చడం జరిగిందండి. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే, కీర్తన గ్రంథము, యెషయా గ్రంథము 5వ అధ్యాయం 1-7 వచనాలు చూడండి. పరిశుద్ధ గ్రంథంలో కీర్తనలు 8వ అధ్యాయం, కీర్తనలు 88 కూడా, ఈ 2 వచనాలు ఒకసారి మనం ధ్యానం చేసుకుంటే ఒక లేఖనం సెలవిస్తుంది అక్కడ. కీర్తనలు 88లో చూడండి. మొట్టమొదటిగా, నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చితివి, అన్ని జనులను వెళ్ళగొట్టి దాన్ని నాటితివి. దేవునికి స్తోత్రం. ఎక్కడి నుంచి దేవుడు ఒక ద్రాక్షావల్లిని తెచ్చాడండి? ఐగుప్తులో నుంచి. మరి ఇజ్రాయేలు ప్రజలు ఆనాడు ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు తన దాసుడైన మోషేను అక్కడికి పంపించి ఆ ఐగుప్తులో నుండి ఇజ్రాయేలు ప్రజలను ఎక్కడికి నడిపించారు? కానానికి నడిపించడం మనం చూస్తాం. దాని గురించి కీర్తనకారుడు అంటున్నాడు, ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావల్లిని. ఇజ్రాయేలు ప్రజలు ఎవరికి సాదృశ్యంగా ఉన్నారు చెప్పాలి? ద్రాక్షావల్లికి. ఈ యోహాను సువార్త 15వ అధ్యాయం 1-8 వచనాలను, ఈ 8 వచనాల్లో ఉన్న సారాంశమును గ్రహిద్దాం. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు.
ఎవడు నా యందు నిలిచి ఉండెనో, నేను ఎవని యందు నిలిచి ఉందనో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అటు వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టం అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. అందువలన మీరు నా శిష్యులగుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లేఖనాల్లో మొట్టమొదటిగా 4 విషయాలండి. ఒకటి, ఫలించాలి. రెండవది, ఫలించకపోతే సంభవించే నష్టాలు కదా. 2వ వచనంలో చెప్పబడినట్లుగా నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఆ తర్వాత దానికి కలిగిన నష్టం ఏమిటనేది మనం తెలుసుకుంటాం. మూడవది, ఫలించాలంటే ఏం చెయ్యాలి. నాలుగవదిగా, ఫలించటం వల్ల కలిగే ఆశీర్వాదాలు. ఈ 4 విషయాలు ఈరోజు. ఒకటి ఏంటండి, ఫలించాలి. ఫలించకపోతే వచ్చే నష్టాలు ఏంటి, రెండవది. మూడవది, ఫలించాలంటే మనం ఏం చేయాలి, ఆ ఫలించిన వల్ల కలిగే ఆశీర్వాదాలు ఏంటి. ఈ 4 విషయాలు. మొట్టమొదటిది మనం చూసుకుందాం, ఫలించడం. ద్రాక్ష తీగ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫలాలను ఫలించాలి. దేవునికి స్తోత్రం. ఈ ద్రాక్ష తీగల యొక్క ఫలాల విషయంలో కొన్ని చెట్లు మనం చూసినట్లయితే, టేక్ చెట్లు కావచ్చు, వేరే చెట్లు ఏమైనా కావచ్చు, గృహానికి సంబంధించిన ఉపకరణాలు చేయడానికి ఉపయోగిస్తాం కదా. కానీ ఈ ద్రాక్ష చెట్ల నుండి ఎటువంటివి రావు. ఆ తీగలు ఏమవుతాయి, పారేయడం తప్ప మరి దేనికైనా ఉపయోగపడతాయా, దేనికి ఉపయోగపడవు. అయితే దీనివల్ల ఒక ఉపయోగం ఉంది అంటే ఏంటంటే ఫలాలు, ఖచ్చితమైన ఫలాలు ఇస్తాయి. దేవునికి స్తోత్రం. ఆ ఫలాల్ని మనం తీసుకునే విషయంలో ఎలా తీసుకోవాలి, మనం ఆ విధంగా ఎటువంటి జీవితాన్ని మనం జీవిస్తే ఆ ఫలాలు మనం అనుభవించగలము అనే విషయాన్ని మనం చూద్దాం. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా ఫలించుట, తర్వాతట ఎక్కువగా ఫలించుట. మనం చెట్ల నుండి ఏం ఆశిస్తామో, కొన్ని ఫలాలు. మొట్టమొదటిగా ఫలం వచ్చిందిరా బాబు అంటాం. ఆ ఫలం నుంచి మనం ఎక్కువ ఆలోచిస్తామంటే కొద్ది ఎక్కువగా ఫలించుట. తర్వాత ఆ చెట్టు నుండి దేని నుంచి ఆశిస్తాం, బహుగా ఫలించుట. అందుకని యేసుక్రీస్తు గారు ఒక ఉపమానం చెప్తారు, మీరు 30 దొంతులుగాను 60 దొంతులుగాను 100 దొంతులుగాను ఫలిస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుని యొద్దకు వచ్చేవారు ఖచ్చితంగా ఫలించాలి. మొదటి లక్షణం ఏంటంటే ఫలించాలి. ఆ ఫలం ఎలాగుండాలంటే ఎక్కువగా ఫలించాలి. ఫస్ట్ ఫలించాలి, ఎక్కువగా ఫలించాలి, బహుగా ఫలించాలి. ఎక్కువగా ఫలించినప్పుడు మనం ఎలాగ ఉంటుందంటే, మొట్టమొదటిగా మన జీవితం అయోమయ స్థితిలో ఉంటుంది. నేను దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత నా జీవితము ఫలించింది. అమ్మయ్యా, నన్ను దేవుడు ఒక గట్టుకు తీసుకొచ్చాడు రా బాబు అనుకుంటా. తర్వాత దేవుని దగ్గర నువ్వు కనిపెట్టుకున్నప్పుడట ఎక్కువగా ఫలిస్తావు. అంటే కొంతమేరకి అప్పులు సమస్యలు అన్నిటి నుంచి నువ్వేమనుకుంటున్నావు అన్నిటి నుంచి నీకు అభివృద్ధిలోకి తీసుకొస్తాడు. ఈ అభివృద్ధి ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటే నీ కుటుంబ సంరక్షణ విషయంలో దాకా బాగుంటుంది. చాలామంది ఇక్కడితో ఆగిపోతారు. నిజం. బహుగా ఫలించటంటే ఏంటి, మనకి ఉన్నదానికంటే ఎక్కువగా, నువ్వు ఊహించిన దానికంటే ఎక్కువగా దేవుడు ఎలాగ ఆశీర్వదిస్తాడట, నీ ఊహకు మించిన ఆశీర్వాదం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. అవునా కాదా? అబ్రహాము దగ్గర ఏముందబ్బా, చక్కగా వాళ్ళ ఇంట్లోని అందరితో కలిసి మంచి బిజినెస్ ఉంది, వ్యాపారం ఉంది. దేవుడు ఏమన్నాడు, సమస్తాన్ని విడిచిపెట్టి రా అన్నాడు. నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను అన్నాడు. అన్నిటినీ విడిచిపెట్టాడు. భార్య అన్నది నేను నీతో వస్తానన్నాడు. కానీ ఎలాగా ఆశీర్వదించబడ్డాడు? లోతు, అబ్రహాము వారి ఆస్తి విస్తరించినట, వారు కలిసి జీవించలేక ఆస్తి అంతగా విస్తరించాడు దేవుడు. ఇప్పుడు ఆస్తి ఉండడం వల్ల కలిసి ఉండలేకపోతున్నారు, అప్పుడే ఉండలేకపోతున్నారు. ఇప్పుడు కూడా అంతే, సేమ్ యాస్టీస్. అవునా కదా? పెద్ద పెద్ద వాళ్ళ జీవితాలు చూడండి, ఆస్తి ఎక్కువైపోయింది, అన్నదమ్ములు ఇద్దరు విడిపోతారు. కనుక ఆస్తి ఎక్కువైపోవడం వల్లట కలిసి ఉండలేకపోతున్నారు. అటువంటిగా దేవుడు ఎక్కువగా ఆశీర్వదించాడు, బహుగా ఆశీర్వదించాడు. అయితే
దేవుని యొక్క బిడ్డల విషయంలో బహుగా ఆశీర్వదించినప్పుడు ఆశీర్వాదము ఇతరులకు నువ్వు పంచిపెట్టగలగాలి. దేవునికి స్తోత్రం. ఆ స్టేజ్లో నిన్ను చూడాలనుకుంటున్నాడు. ఆ స్టేజ్లో నిన్ను చూడాలంటే నువ్వు ఎక్కడ ఉండాలి అనేది చాలా ప్రాముఖ్యమైనది. నువ్వు ఫలము ఫలించాలంటే మనము ఫలించవలసిన కొన్ని ఫలాలు మనం చూడాలి. అవునా? మనం దేవుని యొద్దకు వెళ్ళాలంటే దేవుడు నీ నుండి ఏం ఆశిస్తున్నాడు? ఫలములు ఆశిస్తున్నాడు. నువ్వు ఎక్కువగా ఫలించాలని ఆశిస్తున్నాడు. తర్వాత బహుగా ఫలించాలని ఆశిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అయితే మనలో ఉన్న మన ఫలాలు అనేవి ఉన్నాయా లేవా అనేది, అసలు ఫలిస్తున్నామా లేదా అనేది ఒక్కసారి మనము పరిశుద్ధ గ్రంథంలో నుంచి చూద్దాం. దేవునికి స్తోత్రం కదా. మొట్టమొదటిగా దేవుని వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం చూడండి. పరిశుద్ధ గ్రంథం తెరిచి ఈరోజు మనకి ఫలాలు, మన జీవితంలో ఫలించవలసిన కొన్ని ఫలములు చూద్దాము మన జీవితంలో. మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూసినట్లయితే ఏముందమ్మా? సర్ప సంతానమా, మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బాప్తిసం ఇచ్చి యోహాను సెలవిస్తున్నాడు. అమ్మాయిది పరిసయ్యుల్లోనూ సద్దూకీయుల్లోనూ అనేకులు బాప్తిసం పొందవచ్చుడు చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పువాడెవడు అనే ప్రశ్న వేసి, మారు మనస్సుకు తగిన ఏం కావాలట? ఫలము. ఈ దినముల్లో అది చాలా ఇంపార్టెంట్. మారు మనస్సు లేకపోతే, మనము ఆ ఫలము లేకపోతే, అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది చూడండి చక్కగా, ప్రతి చెట్టు నరకబడి, ఏంటట? ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో, మారు మనస్సు నిమిత్తము నేను మీకు నీళ్ళలో బాప్తీసం ఇచ్చుచున్నాను. మారు మనస్సు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. యేసుక్రీస్తు వారు కూడా సువార్త ప్రకటిస్తున్నప్పుడు, పరలోక రాజ్యం సమీపిస్తున్నది, మారు మనసు పొందుడి. ఈ మారు మనసు అనేది ఒక ఫలము. ఈ ఫలము నీలో ఉండాలి. నీ కుటుంబం చూడాలి, నీ సన్నిహితులు చూడాలి, నీ బంధువులు చూడాలి, నీ సంఘములో చూడాలి. ఇంత మారు మనసు ఎక్కడిది? నీ లక్షణాలన్నీ మారాలి. నువ్వు క్రీస్తుని నమ్ముకున్నావంటే మొట్టమొదటిగా నీకు కావలసిన మొదటి ఫలము అనేది ఏంటట? మారు మనస్సుకు తగిన ఫలము. ఈ ఫలము ఎవరు అనుభవించాలి? నీ ఇంటి వారు అనుభవించాలి. మనం ఫ్రూట్స్ తెచ్చుకుంటాం, తింటావా తినవా? తినకుండా అలా ఉంచితే ఏమైపోతాయి? అవి పాడైపోతాయి. ఆ ఫలమును రుచి చూడాలి, నిన్ను రుచి చూడాలి. యెహోవాను రుచి చూచి తెలుసుకుని అన్నట్లుగా నువ్వు యేసుక్రీస్తుని నమ్మినప్పుడు నీలో ఫలము రుచి చూడాలి వారు. రెండవదిగా అంటున్నాడు, అదే మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనంలో చూడండి. ఇప్పుడే గొడ్డల చెట్లను వేరు ఉంచబడినది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు. ఎటువంటి ఫలం ఫలించాలట? ఒకటి మారు మనసుకు తగిన ఫలము, రెండవది మంచి ఫలము కదా. మనం కాయగూరలకు వెళ్ళినప్పుడు, ఫలాలు కొన్నప్పుడు చెక్ చేస్తాం లేదా? పండు చాలా మంచి ఫలం ఉన్నది, ఆ చూడడానికి బాగుంది, లోపల బాగుంది, దాని సారం బాగుండాలి, దాని తీయగా ఉండాలి. మనం ఒక ఫ్రూట్ని టెస్ట్ చేసినప్పుడు నేను టెస్ట్ చేస్తాం. మరి నువ్వు పరలోక రాజ్యం వెళ్ళినప్పుడు ఆయన నీలో నుండి ఏం ఫలం చూడాలనుకుంటున్నాడు? ఇవన్నీ మనలో ఉండాలట. దేవునికి స్తోత్రం. ఉన్నాయా? ఒకటి మారు మనసుకు తగిన ఫలం చూస్తాడు. మారు మనసు పొందిన తర్వాత నీలో ఏం చూస్తున్నాడు? మంచి ఫలము. ఈ మంచి ఫలము ఫలింపకపోతే ఏమవుతుంది? నరకబడట, అగ్నిలో వేయబడతాం. నీ స్తోత్రం. హల్లెలూయా.
మూడవదిగా అంటున్నాడు, యోహాను సువార్త 4వ అధ్యాయం 36వ వచనం మీరు చూసుకున్నట్లయితే, యోహాను సువార్త 4వ అధ్యాయము 36వ వచనంలో చూడండి. అక్కడ విత్తువాడును కోయువాడును కూడా సంతోషించినట్లు కోయువాడు జీతము పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విత్తువాడు కోయువాడు సంతోషిస్తాడట. అంటే నిత్య జీవార్థమైన ఫలము మనం చూపించాలి దేవుని సన్నిధానంలో. 2 కొరింథీ 9వ అధ్యాయం 10వ వచనం సెలవిస్తుంది. అక్కడ త్వరగా బైబిల్ తీయాలి, మన టైం లేదు కనుక ఒక 10 ఫలాల గురించి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. అక్కడ ఏముంది? 2 కొరింథీ 9:10. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ ఫలం ఉంటుంది అక్కడ? నీతి ఫలము. నీతి ఫలం అంటే నీవు ఈ భూమి మీద జరిగించవలసిన నీతి ఒకటి ఉంటుంది, చూసావా? అది తల్లిదండ్రుల పట్ల కానీ, భార్య పట్ల కానీ, భర్త పట్ల కానీ, పిల్లల పట్ల కానీ ఏ ఫలము? నీతి, న్యాయము. ఈ విషయంలో మనం జాగ్రత్త పడాలి. మన దేవుడు ఎటువంటి వాడు? నీతిమంతుడు కనుక ఆయన మన పాపము క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని ఏం చేశాడు? పవిత్రులుగా చేశాడు. కానీ ఆ నీతి ఫలమట నువ్వు విస్తారంగా చేయాల్సిన పని భూమి మీద ఉంది. దేవునికి స్తోత్రం. నిత్య జీవార్థమైన ఫలము ఏ విధంగా నువ్వు చూపిస్తున్నావో ఈ భూమి మీద నీతి క్రియల ద్వారా నువ్వు జరిగించాల్సిన న్యాయం ప్రకారముగా చెయ్యాల్సిన నీతి ఫలము, పాప ఫలము, నీతి ఫలం అనేది ఎక్కడ జరిగించాలి? ఈ భూమి మీద జరిగించాలి. దేవునికి స్తోత్రం. ఎఫెసీ 5:9 దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి అక్కడ ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం మనం చూసినట్లయితే, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నవి. హల్లెలూయా. ఏ ఫలం కావాలి మనకి? వెలుగు. ఈ వెలుగులో ఏం కనిపిస్తున్నాయట? మంచితనం కనిపిస్తుందట, నీతి కనిపిస్తుందట, సత్యము కనిపిస్తుందట. దేవునికి స్తోత్రం. ఈ వెలుగు ఫలం అనేది కూడా మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే నువ్వు లోకమునకు వెలుగై ఉన్నావు అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 6వదిగా మనం చూసినట్లయితే 1 తిమోతి 6వ అధ్యాయం 2వ వచనం మనం గమనించినట్లయితే ఇక్కడ ఇది చాలా ప్రాముఖ్యమైనదండి. 6వ అధ్యాయం 2వ వచనం చూడండి. విశ్వాసులైన యజమానులు గల దాసులు తమ యజమానుల సహోదరులను వారిని తృణీకరింపక తమ సేవా ఫలము పొందుదురు. విశ్వాసులను ప్రియులనై ఉన్నారని మరి ఎక్కువగా వారికి సేవ చేయవలెను. ఈ సంగతులు బోధించు వారిని హెచ్చరించము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ ఫలం అంటే? సేవా ఫలము. ఈ కాలంలోనే తల్లిదండ్రులకే సేవ చేయలేక మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతున్న దౌర్భాగ్య పరిస్థితిలో మనం ఉన్నాం. అవునా కదా? చాలా దగ్గర మనం చూస్తూ ఉన్నాం. తల్లిదండ్రులు నడు రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతున్నారట. ఆయన కని పెంచి పెద్ద చేసి అన్నీ చేసిన తల్లిదండ్రుల విషయమే ఇంత భయంకరంగా ఉంది. ఈ సేవా ఫలం ఎవరికి ద్వారా పొందుతారని దేవుడు ఆశిస్తున్నాడు? విశ్వాసుల ద్వారాట. దేవుడు చూస్తూ ఉంటాడు, నిన్ను అభివృద్ధి పరుస్తాడు, ఆశీర్వదిస్తాడు, నిన్ను పలానా ప్రదేశానికి పట్టుకెళ్తాడు. అక్కడ ఒక ముసలావిడ ఉంటుంది, ఆవిడకి బట్టలు సరిగ్గా ఉండవు, సరైన వస్త్రధారణ ఉండదు, ఆకలికి ఆహారం ఉంటుంది. అప్పుడు నిన్ను బహుగా ఉంచుతాడు, అక్కడ ఉంచుతాడు. అప్పుడు నీ నుండి ఆశిస్తాడు, నా కుమారుడు ఏం చేస్తాడు? ఆమె పట్ల తగిన చర్య తీసుకుంటాడా? ఆమె పట్ల తగిన, ఎందుకంటే నిన్ను వల్ల నీ పొరుగు వారిని వాక్యంతో నిండి ఉన్నాడు కదా. ఇది సేవా ఫలము ద్వారా ఆ ఫలము నా కుమారుల్లో ఉందా అని చెక్ చేసినప్పుడే మనకు తెలుస్తుంది. నీకు అక్కడ సమృద్ధిగా డబ్బులు పెడతాడు, నీకు కావాల్సినవన్నీ చూస్తాడు. కానీ నువ్వు చెయ్యాల్సిన సేవా ఫలము నువ్వు చేస్తావా లేదా? ఆ బిడ్డ ఎవరు? దేవుని కుమార్తె. నువ్వు దేవుని కుమారుడివే. బిడ్డలు ఎటువంటి వారైనా తల్లికి దూరస్తురాలు అవుతుందా?
అవునా కదా? ఏ తల్లైనా తన బిడ్డ నల్లగా పుట్టాడని వదిలేస్తుందా? అంగవైకల్యంగా పుట్టాడని వదిలేస్తుందా? అయితే నువ్వు ఆ దేవుడు అంటున్నాడు, తల్లి అయినా మరిచినేమో కానీ నేను నిన్ను ముదిమి ఎందు ఎత్తుకున్న వాడిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ప్రేమ అంత గొప్పది. ఈ సేవా ఫలం అక్కడ చూస్తాడు. మీ అత్తగారి దగ్గర ఆ ఫలం ఉందా? మీ అమ్మగారి దగ్గర ఆ ఫలం ఉందా? నీ బంధువుల్లో ఆ ఫలం ఉందా? తోటివారి పట్ల ఆ ఫలం ఉందా? అనాథుల పట్ల ఆ ఫలం ఉందా? నీకు అన్నీ ఇచ్చానే, అక్కడ ఏదీ లేదు. అక్కడ నువ్వు ఏం చూపించాలి? ఈ ఫలము సమృద్ధిగా ఉన్నది ఎవరి దగ్గర చెప్పండి? పొంగు పొర్లిపోయింది. దేవునికి స్తోత్రం. ఎవరి దగ్గర? మదర్ తెరీసా. దేవునికి స్తోత్రం. ఎవరి దగ్గర ఉంది? ఆమె సేవా ఫలమే ఈరోజు అనేక మందికి ఆదరణ. దేవునికి స్తోత్రం. ఒకటే, ఆ ఫలము నీలో ఉంటే ఆ సేవ చేసే తత్వం నీలో వస్తుంది. అది మామూలుది కాదు. దేవునికి మహిమ కలుగుగాక. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం చూసుకున్నట్లయితే, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము, ఇక్కడ ఒక ఫలం ఉందట, చూడండి. చదవమ్మా. దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలము అర్పించుదుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జిహ్వ ఫలము అంటే సంతోషముతో దేవుని స్తుతియారాధన చేయడం. అందరూ చేయగలరా? ఈ ఫలం ఉండాలి. ఈ ఫలం ఉన్నప్పుడట దేవుని సన్నిధిలో స్తుతియారాధన ఉప్పొంగు వల్లుదట. ఈ ఫలము దావీదులో మనం చూడొచ్చు. దావీదుని గమనించండి. గుహల్లోనూ ఆరాధించాడు, అంతఃపురంలో ఆరాధించాడు, పొలాల్లో ఆరాధించాడు, సందుల్లో ఆరాధించాడు, కొండల్లో ఆరాధించాడు, శ్రమల్లో ఆరాధించాడు, బాధల్లో ఆరాధించాడు, సంతోషంలో ఆరాధించాడు. ఈ యెహోవా ఫలం ఎక్కడున్నా స్తుతి ఆరాధన నైవేద్యం అర్పించే విషయంలో వీరి మనసు ఎక్కడుంటుంది? సంతోషంతో ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని గలతీ పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి మీరు చదివినట్లయితే, ఆత్మఫలములు. ఎటువంటి ఫలాలు కావాలట? దేవుడు మన నుండి ఆశించే ముందు ఫలించాలి. ఆ ఫలములట ఆత్మఫలములు. 9 ఆత్మఫలముల గురించి అక్కడ రాయడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. ఈ 9 ఆత్మఫలములు మనిషి జీవితంలో ఉండాలి. ఆత్మఫలాలే మిమ్మల్ని చూస్తాడు. దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళాలంటే మనం ఫలించడం అనేది చాలా ఇంపార్టెంట్ మాట. ఫలములు లేనివాడు మరి దేవుని రాజ్యానికి వెళ్ళలేని పరిస్థితి ఉంది. కనుక ఈ యొక్క ఫలముల గురించి మనకు తెలియాలి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం చూడండి. అక్కడ ఉంటుంది. మీరందరూ బైబిల్ తెరిచి చూడాలి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చదవండి అమ్మా. దేవునికి స్తోత్రం. నేను చదువుతాను. అందుచేత ఈ సంగతి వినినాటి నుండి మేము మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక, మీరు సంపూర్ణ జ్ఞానము చేత ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించువారనై ప్రతి సత్కార్యములలో సఫలులగుచు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యం ఏమి సెలవిస్తుంది? ప్రతి సత్కార్యములో సఫలులగుచు, దేవుని విషయమైన జ్ఞానముందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయములో ప్రభువును సంతోషపెట్టినట్టు ఆయనకు తగినట్టుగా నడుచుకున్న వలనయు, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరిచినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలనయు, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యములో పాలివారముగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తులు చెల్లింపబడినయు దేవుని బతిమాలుచున్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ వాక్యంలో ఉన్న అర్థం ఏంటంటే సత్క్రియలు. ఏ క్రియలండి? సత్క్రియలు అనే ఫలమట ఫలించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది.
పరలోక రాజ్యం కొరకు ఎదురు చూడడం ఎంత ముఖ్యమో, దానికి వెళ్ళడానికి ఎంత ముఖ్యమో, ఈ యొక్క ఫలాలన్నీ లేకపోతే, ఈ ఫలించడం అనేది మన జీవితంలో జరగకపోతే మన ఆత్మకు రక్షణ అనే ఫలము దొరకడం చాలా కష్టం. అందుకని లాస్ట్గా రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం మనం చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. సహోదరులారా, నేను ఇతరులైన అన్యజనుల్లో ఫలము పొందినట్లు మీలో కూడా ఫలం ఏదైనా పొందవలనని అనేక పర్యాయములు మీ వద్దకు రానుద్దేశించుతును, కానీ ఇదివరకు ఆటంకపరచబడితిని. ఇది మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. దేవునికి స్తోత్రం. 12వ వచనం చూడండి. ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనా మీకు ఇచ్చుటకు మిమ్మల్ని చూడవలని మిగులు ఆపేక్షించుచున్నాను. దేవునికి స్తోత్రం. ఈ విషయంలో సువార్త విషయంలో పౌలు గారు ఆత్మల రక్షణ కలిగించే విషయంలో దేవుని వాక్యాన్ని వాళ్ళ దగ్గర తీసుకురావాలనుకున్నాడు. ఈరోజు దేవుని వాక్యం మనందరికీ సెలవిస్తుంది. ఫలము ఫలించాలంటే మొట్టమొదటిగా మన దగ్గర ఏం ఫలించాలి? మారు మనస్సు. ఫస్ట్ ఏంటి? మారు మనస్సు అనే ఫలం ఉండాలి. తర్వాత మంచి ఫలం ఉండాలి. నిత్య జీవార్థమైన ఫలం ఉండాలి. నీతి, నీ క్రియలను బట్టి నీతి ఫలం ఉండాలి. వెలుగు ఫలం ఉండాలంటున్నాడు. సేవా ఫలం ఉండాలట. స్తుతి ఆరాధనకు సంబంధించిన జిహ్వ ఫలం ఉండాలి. ఆత్మ ఫలము. ఇవన్నీ ఏంటండి? ఫలాలు. ఇంచుమించు గలతీ పత్రికలో చెప్పబడినట్లుగా మంచితనము, విశ్వాసము, సాత్వికము, దీర్ఘశాంతము, ఆశా నిగ్రహము, ఈ ఫలాలన్నీ ఫలించాలి. ఈ ఫలాలు ఫలించకపోతే కలిగిన నష్టాలు అనేది కూడా నెక్స్ట్ వీక్ చెప్పుకుందాం, మనకు టైం అయిపోయింది కనుక. మొట్టమొదటిగా ఈ ఫలాలన్నింటిలో నాలా ఉన్నాయా లేవా? ఈ ఫలాలు నేను ఫలించగలుగుతున్నానా? ఈ ఫలం లేకపోతే పరిస్థితి ఏంటనేది చాలా భయంకరమైనది. కనుక ఈ ఫలముల విషయంలో మనం వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి. కొలస్సీ ప్రతి చెప్పబడినట్లుగా నీ హృదయంలో వాక్యము సమృద్ధిగా నివసింపనేది. ఆ వాక్యం మనలా ఉంటే ఈ ఫలం విషయంలో మనం జాగ్రత్త పడదాం. దేవునికి మహిమ కలుగుగాక. దేవుడి మాటలు తన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమమయుడ, సర్వాధికారిని కొందనాలు ప్రభా. తండ్రి, ఈ భూమి మీద నాయన మాకు ఆయుష్నిచ్చావు. మా నుండి మీరు ఫలాలు ఆశిస్తున్నారు ప్రభా. ఫలింపని ప్రతి తీగను నరకబడే అగ్నిలో వేయబడినట్లుగా, ఫలింపని ప్రతి చెట్టును నరకబడే అగ్నిలో వేయబడినట్లుగా పలుమార్లు మీరు మమ్మల్ని సందర్శించారు తండ్రి. మా జీవితాలను మార్చారు. మారు మనస్సుకు తగిన ఫలం మేము అనిపించినట్లుగా కృప చూపించండి అయ్యా. మంచి ఫలములతో ఫలభరితమైన జీవితం మేము జీవించుటకు సహాయం తెచ్చారు. అనేక మందిని ప్రభా సాక్షి సమూహంగా మా ముందు నిలబెట్టారు. సేవా ఫలము ద్వారా నాయన మరి ప్రపంచానికే తల్లిగా మారారు. మా జీవితాలను మార్చగలిగిన దేవుడివి, మా స్థితిగతుల్ని మార్చగలిగిన దేవుడివి తండ్రి. ఈ వాక్యము ద్వారా నాయన మీరు మాట్లాడారు. ఆ వాక్యం మాలో ఫలించుటకు సహాయం తెచ్చారు. 60 100 ఫలించుటకు కృప చూపమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.